వెనకాల కొండ చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ రోజు మా వదిన గారు చేసిన ఎండు ఒరుగుల కూర అనమాట, బేంబో చికెన్ బిర్యానీ. ఈ బేంబో బిర్యానీ అయితే చాలా బాగుంది. ఇక్కడ మా జతిన్ గారు అయితే సైలెంట్గా వేసేస్తున్నాడు. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈ వీడియో కోసం అని చెప్పి నిన్న మన ఏటీ ఛానల్ వీడియో అయితే చేసామన్నమాట. ఆ ఊరికైతే ఉన్నాను నేను. ఇందాక నిర్మల ఫోన్ చేసిందిన కిందన మన నిమ్మ చెట్టు దగ్గరికి ఒకసారి వెళ్ళి చూడు, అక్కడ నిమ్మకాయలు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి తీసుకొని వచ్చేటప్పుడు తీసుకురాని సన్నింది. ఈ సీజన్లో మనకు బాగా వేడిగా ఉంటుంది కదా, సో ఆ నిమ్మరసం లాంటిది చేసుకొని తాగితే బాగుంటుందని చెప్పేసి చెప్పింది. ఈరోజు ఈ వ్లాగ్ అంతా కూడా ఎలాగుంటుంది అనేది చూడండి. ఇక్కడ నుంచి మరలా అవన్నీ తీసుకొని, ఒకవేళ ఉంటే నిమ్మకాయలు కూడా ఈ సీజన్లో అంతగా ఉండవు, మామూలు పువ్వులను కూడా పూస్తుంటాయి కదా, సో చూద్దాం వెళ్ళి. ఒకవేళ ఉంటే ఆ నిమ్మకాయలను కూడా తీసుకుందాము. తీసుకున్నాక ఇంకా ఎస్కోట్ అయితే వెళ్దాం అనమాట. ఆ ఎండ అయితే నిటారుగా తగులుతుంది, మంచి ఎండ అయితే కాస్తుంది. ప్రస్తుతానికైతే చూడండి ఈ దారంతా కూడాను ఇలా ఉంటుంది, చాలా దిగుడుగా ఉంటుంది. అలవాటు లేకుంటే మాత్రం ఇంకా అలా పడిపోవచ్చు. ఆ కిందకి అవతల పక్క పొలాలు అయితే కనిపిస్తుంటాయి మీకు, ఆ పక్కనే అక్కడైతే ఉంటాయి అనమాట చెట్లన్నీ కూడా. ఇక్కడ మా నిమ్మకాయల చెట్లు దగ్గరికి ఒక 2-3 చెట్లు అయితే ఉంటాయి. ఒక్కొక్కసారి మంచిగా కాపు అయితే వస్తుంటుంది. మరి ఈసారి ఆ పింజలు అనేవి ఉన్నాయో లేదో చూద్దాం మరి, నిమ్మకాయలు అనేవి. అలానే ఇంకా ఒకసారి అలా తోట కూడా వెళ్ళి చూడాలి, చాలా రోజులు అయింది వెళ్ళి. ఈ సంవత్సరం ఏమైనా పూత ఏమైనా ఎలాగొచ్చింది ఏంటనేది చూడాలి వెళ్ళి. ఈ కాపు తోటకు వెళ్ళి చూసి అక్కడ నుంచి తిరిగి వచ్చి ఇంకా రెడీ అయ్యి ఇంకా ఎస్కోట్ అయితే వెళ్దాం ఈరోజు. నా ముందర ఉన్న ఈ లొకేషన్ అంతా కూడా చూడండి, ఈ చెట్లన్నీ కూడాను ఈ వేసవి ప్రారంభంలోనే ఈ సంవత్సరం అయితే మంచిగా వర్షాలు ఇవన్నీ కూడా పడ్డాయి కాబట్టి ఇంకా చెట్లన్నీ కూడా మంచిగా సిగురు వచ్చి అక్కడక్కడ పచ్చగా మంచిగా కనిపిస్తుంటాయి. ఈ చెట్లన్నీ కూడాను చూపిస్తాను చూడండి, చాలా బాగుంది. వెనకాల కొండ చూడండి ఎలా కనిపిస్తుందో, ఆకుపచ్చతో పచ్చ కనిపిస్తుంది, ఏదో ఆకుపచ్చ కలర్ వేసినట్టుగా. చెట్లను కూడాను చూడడానికి మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని వారాల నుంచి చెట్లన్నీ కూడాను ఆకులను రాలిపోయి బోసిగా ఉండే సిగురులు వచ్చాయి కదా, చూడడానికి పచ్చగా. ఈ చెట్టు అయితే చూడండి ఎలా పచ్చగా కనిపిస్తుందో, బాగుంది కదా. ఇదిగో ఈ చెట్లన్నీ కూడా మంచిగా సిగురు వచ్చి ఇలా కనిపిస్తున్నాయి. కొండలన్నీ కూడా ఇలాగా ఆకుపచ్చతిలా కనిపిస్తుంటే మంచిగా ఉంటుంది కదా చూడడానికి. చల్లటి గాలి కూడా తగులుతుంది ఉదయం పూట. నా ముందర ఒక పనస చెట్టు అవుతుంది, ఆ పనస చెట్టు దగ్గర మంచిగా కాయలు అవుతున్నాయి. ఇక్కడ మీకు దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. ఈ పనస చెట్టు వెనకాలే ఒక మామిడి చెట్టు అవుతుంది, అది అయితే ఇంకా మొత్తం అలా చనిపోయింది. మరి దేనికి చనిపోయిందో ఏంటో, వయసు పైబడి ఇలా ఇదైందో తెలియదు. కానీ మంచి మామిడి చెట్టు, మేమైతే మంచిగా ఇష్టపడి తినేవాళ్ళం ఈ చెట్టుది. తర్వాత అది అక్కడ ఒక చెట్టు అయితే ఉంటుంది, ఆ చెట్టు కూడా చనిపోయింది. ఇదైతే కాదు, ఇది ఆ వెనకాల ఒకటి కనిపిస్తుంటుంది పెద్దది చెట్టు అయితే. ఈ 2 చెట్లు అయితే ఇంకా ఒకేసారి ఏం మాట్లాడుకున్నా ఏంటో తెలియదు, అలా చనిపోతున్నాయి. మంచి పనస చెట్టు, కజ్జా తర్వాతనేమో బురద అనమాట. ఇటుకాసిది బురద, ఈ 2 ఉన్నాయి కదా ఇక్కడ, ఇవి వచ్చి కజ్జకాయలు అనమాట. చాలా మంచిగా ఉంటాయి, పొడవు కాయలు అయితే అవుతాయి. చెట్టు అయితే ఇలా ఉంది, కాపు అనేది చాలా తక్కువ వచ్చింది, లేదంటే ఈ చెట్టు దగ్గర చాలా ఎక్కువగా విరివిగా కాసి ఉంటుంది అనమాట. ఈ దారిన నడుచుకొని వెళ్ళడానికి కూడాను భయం వేస్తుంది. ఇది చాలా దిగుడుగా ఉంది, మంచిగా నడవకపోతే మాత్రము స్లిప్ అయి పడిపోతాము, మామూలుగా పడిపోము. ఇక్కడ చాలా దిగుడుగా ఉంది. ఇదే మామిడి చెట్టు చూడండి ఎలా చనిపోయిందంటే అసలు బాధగా ఉంది. చాలా పెద్ద చెట్టు, ఇంత పెద్ద మామిడి చెట్టు మా ఊర్లో నుంచి చనిపోవడం అంటే చాలా బాధగా ఉంది. అది ఇక వెనకాల ఒక చెట్టు ఉంది చూడండి, అక్కడ ఆ చెట్టు కూడా అలానే చనిపోయింది. అది ఇదే మామిడి చెట్టు, ఇది కూడా చనిపోయింది. మంచి మామిడి చెట్టు చనిపోయింది ఇది. సో దగ్గరికి అయితే వచ్చాము. ఈ అరటి చెట్లు కనిపిస్తున్న పక్కన చిన్నగా మొక్కలు అయితే కనిపిస్తున్నాయి, ఇదొకటి, ఆ పైన అవన్నీ కూడా ఉన్నాయి. అక్కడికైతే వెళ్దాం. చెట్లు చూడండి ఇప్పుడిప్పుడే లేత చిగురులతో మంచి కనిపిస్తున్నాయి కొండంతా కూడాను. ఇక్కడ మధ్య మధ్యలో కొన్ని కలర్ఫుల్ చెట్లు ఉంటే ఇంకా బాగున్నాయేమో కదా. ఇవి గణేష్ వాళ్ళవి అరటి చెట్లు, మంచిగా వచ్చున్నాయి. అక్కడక్కడ ఉన్నాయి అవి, అక్కడ కరెక్ట్గా ఉంది. ఆ పైన ఒకటి ఉంది అక్కడ. ఇవన్నీ కూడా ఉండినవన్నీ కూడా కొట్టేసారు. ఇదైతే ఇప్పుడు వస్తుంది చూడండి, మంచిగా కనిపిస్తుంది. ఇది ఇక చెట్లన్నీ కూడా కొట్టేసి తీసుకెళ్ళిపోయారు. ఇది దేనికో నరికేసాడు మరి వాళ్ళ నాన్న. తర్వాత ఈ చెట్టు దగ్గరది అరటిగెల్ల ఉండిందేమో తీసుకున్నారు. చూడండి ఇవన్నీ కూడా కొట్టేసి పడేస్తున్నారు. మంచిగా వస్తున్నాయి వీళ్ళకి. ఈ మధ్యలో మామిడి చెట్టు, ఒక్క కాయ కూడా లేదు ఇక్కడ. పదండి వెళ్దాం. ఈ కోట పై నుంచి ఇలా వెళ్ళాలి. భయం వేస్తుంటుంది, పాములు ఏమైనా ఉంటాయనేసి. ఎండ తగులుతుంది కదా, మంచిగా వచ్చి పడగ వేస్తుంటాయి అవి. ఇవే నిమ్మ చెట్లు, మోసం చేయకండి, నాకు ఒక్కటైనా కనిపించాలి నిమ్మకాయ.
సూపర్ నిమ్మకాయలు అయితే లేనట్టున్నాయి ఇక్కడ. నేను అప్పటికి చెప్పాను నిర్మలకి నిమ్మకాయలు అయితే ఉండవు మానేసి, వెళ్ళి చూడు ఉంటే తీసుకురా అనింది. పిల్లలకి ఇది వాటర్ కలిపేసి ఇస్తాననేసి. ఎక్కడైనా ఉంటే మీకు చూపిస్తాను. ఈ చెట్టు దగ్గర ఒక్క కాయ కూడా లేనట్టున్నాయి. ఇప్పుడిప్పుడే చిన్న కాయలు అయితే అవుతున్నాయి. ఇవి చూద్దాం ఒకసారి కాయలు ఉన్నాయి లేదా. ఈ నిమ్మ చెట్లలో కాయలు అయితే లేనట్టున్నాయి. ఇప్పుడిప్పుడు ఇంకా చిన్నగా పిందెలు అయితే అవుతున్నాయి ఈ చెట్టు దగ్గర. లోపలంతా కూడా చూసాను, ఎక్కడ కూడా లేవు. ఇక్కడ చెయ్యి పెట్టి తీసుకోవడానికి కూడా అంత వీలైతే లేదు. చాలా భయంకరంగా ఉంది ఇది. ఈ లోపల వెళ్ళేది ఎవరు. చిన్న కాయలు అయితే ఉంటాయి చూడండి. ఇది నిమ్మకాయలు అయితే లేవు నిర్మా. ఈ చెట్టు దగ్గర కూడా ఇప్పుడు కాయలు అయితే అవుతున్నాయి. పువ్వులు కూడా పూస్తున్నాయి. ఇవి లేవు, కాయలు అయితే లేవు ఇక్కడ. ఇక్కడ ఒకటి ఉంది. దీన్ని తీసుకెళ్ళి నేనేం చేసుకోను. ఒకటి ఇంకా 5-6 అయినా ఉంటే బాగున్నాను. ఈ పెద్ద చెట్టు దగ్గర కూడా ఉండాలి, కానీ లేవు ఇక్కడ కూడా. ఈ నిమ్మ చెట్ల దగ్గర అయితే అంత కూడా తిరిగి చూశాను. ఒక్క దాంట్లో కూడాను ఒక్క నిమ్మకాయ కూడా లేదు. ఈ సీజన్లో ఉండవు కదా, ఒకటే ఉండింది. ఆ చిన్నది చూపించాను కదా, అదైతే తీసుకున్నాను. ఒకసారి అలా తోటకి వెళ్ళేసి ఇంకా ఇంటికైతే వెళ్దాం. ఈ వేసవి సీజన్లో ఎక్కువగా కంటికైతే ఈగలన్నీ కూడా వస్తుంటాయి అన్నమాట. చాలా చిరాకుగా ఉంటుంది ఇలా చెట్లు కిందకు వచ్చిన తర్వాత. మా తోట దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ చూడండి, ఈ సీజన్లో మంచిగా మనకు చిగురులు అవన్నీ వస్తుంటాయి కదా. సో దానివలన కాఫీ తోటలో చిగురులన్నీ కూడాను ఇలా వచ్చేస్తుంటాయి. ఇలా వచ్చినవన్నీ కూడాను తీసేయాల్సి ఉంటుంది. ఈ చిగురులన్నీ కూడాను చాలా పొడవుగా ఎదిగినాయి చూడండి. ఇవన్నీ కూడా తీసేయాలి. సో కింద ఉన్న ఇవన్నీ కూడా సరిపోతాయి. కాపీ కోసినప్పుడు నిచ్చెన వేసుకొని కోయాల్సి ఉంటుంది. ఈ మధ్యన ఇవన్నీ కూడా తీసేయాలిగా. చిన్నది కత్తిలా ఉంటుంది, ఆ కత్తితో కట్ చేయాలి. ఇలాంటి చిగురులన్నీ కూడాను చాలానే ఉన్నాయి ఇక్కడ తోటలో. అవన్నీ కూడా తీయాల్సి ఉంటుంది అనమాట. శుభ్రం చేసిందంతా కూడా చేయనట్టుగా ఇది అయిపోతుంది. ఇలాంటివన్నీ ఉన్నాయంటే ఇంకా మనకు రాదనమాట. కాపు అనేది బలం ఉండదు. ఈ మొక్కలన్నీ కూడా ఇలా ఉన్నాయి. మీకు చూడండి, ఇలా అయితే వచ్చి ఉంటాయి. సైడ్ నుండి వచ్చినవి కూడా ఇప్పుడే తీసేయాలన్నమాట. ఇలాగా ఇవన్నీ చాలానే ఉన్నాయి ఇలాగా. లేదంటే మనకు కాపు అనేది, చెట్లు అనేవి చాలా పొడవుగా ఎదుగుతాయి. ఈ చెట్లన్నీ కూడా అలాగ ఉన్నాయి. కొన్ని నిరిపేసి ఇంకా ఇంటికైతే వెళ్దాం. ఇది ఇక్కడిది మొన్న నిరిపేసాను. ఇది కాఫీ పూలు అయితే పూస్తుంది. ఇది ఇప్పుడిప్పుడే. ఇక్కడ చూడండి, ఇది అదే ఈ చెట్ల దగ్గర కూడా కొన్ని చిగురులు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా తీసేయాలి ఇప్పుడు. ఈ కాఫీ చెట్లలో పూత కూడా వచ్చి మంచిగా ఇది వాడిపోయింది చూడండి. ఇదంతా కూడా ఇలాగ ఉంది. ఇలా ఈ చిగురులన్నీ కూడా ప్రతి చెట్టుది అయితే ఇలా తీసేస్తున్నాను. తీసేయాలి ఇలా గెలిపేసి. మంచి కనిపిస్తుంది. ఈ బలం అంతా కూడా ఈ కాండాలకి వెళ్ళి ఉంటే మంచిగా రావాల్సిందే బలం అనేది. వీటికి వెళ్ళిపోతుంది ఇదంతా. తోట దగ్గరగా అయితే కొమ్మలు ఇరుపుతున్నప్పుడు దోమలు అయితే మామూలుగా కుట్టట్లేదు, ఒక రేంజ్లో కుడుతున్నాయి అన్నమాట. ఈ కాఫీ పూలు అయితే ఎక్కడ కూడా లేవు, లేకుంటే చూపించాల్సింది. ఇక్కడ 2 ఉన్నాయి అంతే. ఇది ఇక్కడ చూడండి, ఇది చిన్నది ఇది ఒకటి వచ్చింది ఇక్కడ. తర్వాత ఇక్కడ ఒకటి ఉన్నాయి. అవన్నీ కూడాను అలా ఇరుపుకుంటూ అలా వస్తాను. ఈ పైన కోతులు అయితే ఉన్నాయి, మామూలుగా ఇది అలర్ట్ చేయట్లేదు. పెద్ద పెద్ద కోతులు అయితే వచ్చినాయి. ఈ చెట్టు దగ్గర కూడా తీసేద్దాం. ఇలా ఎదిగిపోయినాయి చూడండి మొక్కలన్నీ కూడా. ఇవన్నీ కూడా ఉన్నాయంటే ఈ చెట్టుకు బలం లేకుండా పోతుంది. అందుకే ఇవన్నీ కూడా నిరపాల్సి వస్తున్నాయి. ఈ కాండాలన్నీ కూడాను ఎండిపోయినాయి. ఇవి తీసేద్దాం ఇవన్నీ. ఈ చెట్టుకి ఏదో అయింది, అందుకే ఇలా అయింది. ఇవన్నీ తీసుకు ఇంకా ఇంటికి అయితే బయలుదేరదాం. ఫ్రెండ్స్, ఇంటికి అయితే వస్తాను. భోజనం అయితే చేస్తున్నాను. ఈ భోజనం చేసిన తర్వాత మరలా స్నానం చేసి ఇక్కడ నుంచి రెడీ అయ్యి ఇంకా ఎస్కోట్ అయితే వెళ్ళాలి. ఈరోజు మా అన్నయ్య వాళ్ళ దగ్గర భోజనం అయితే చేస్తున్నాను. ఈరోజు భోజనం ఏంటో మీకు చూపిస్తాను చూడండి. ఇది ఈరోజు మా వదిన గారు చేసిన ఎండు వరుగుల కూర అనమాట. మంచిగా వంట చేస్తున్నారు. వాళ్ళు ఎక్కువగా ఏ దినుసులు అయితే వాడరు అనమాట. ఈ మరుగుచారులా ఉంటుంది కదా, అలా చేసి ఇలా చేస్తారు. చాలా బాగుంటుంది. ఇదైతే ఇప్పుడు తినేసాక ఇంకా బయలుదేరుతాము. ఈ ఎండు వరుగుల మాంసం ముక్కలు అయితే బాగుంటాయి. కొద్దిగా వండన్స్ అంటే ఎక్కువ ఇస్తారు. అన్నం కూడా చూడండి ఎంత ఉందో. ప్లేట్ నిండగా ఇస్తారు. చిన్న ప్లేట్లో తినడం నాకు రాదు. నాకు బాగా ఇష్టం. ఎండు వరుగుల్లో విధంగా ఏ నూనె లేకుండాను ఇలా చేస్తారనమాట. సింపుల్గా చాలా బాగుంటుంది. ఏ దినుసులు ఉండవు. టమాటా, చేతికారం చేసి ఇలా తయారు చేస్తారు. మంచిగా ఉంటుంది.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బయలుదేరిపోయాను, ఎస్కోట్ అయితే వెళ్తున్నాను. సో వెళ్తూ దారిలో ఏంటంటే నిర్మల చాలా రోజుల నుంచి నాకైతే బేంబో బిర్యానీ అయితే అడుగుతుంది. ఒకవేళ బేంబో బిర్యానీ ఉంటే దారిలో ఆ బేంబో బిర్యానీ అయితే తీసుకుందాము. అరకులో బాగా ఫేమస్ కదా ఈ బేంబో బిర్యానీ అండి. సో ఈ బేంబో బిర్యానీ తీసుకుందాం. ఒకవేళ బేంబో బిర్యానీ లేదంటే బేంబో చికెన్ ఏదైనా ఉంటే అది కూడా తీసుకుందాము. రెండిట్లో ఏది ఉంటే అది తీసుకొనేసి ఇంకా ఎస్కోట్ అయితే వెళ్దాము. తీసుకెళ్ళిన తర్వాత నిర్మల ఒక ఎక్స్ప్రెషన్స్ అయితే చూద్దాము. సో చాలా రోజుల నుంచి అడుగుతుంది తీసుకొస్తాను అని అంటున్నా కానీ ఎప్పుడు తీసుకురావట్లేదని. నేనైతే చెప్పలేదు నిర్మలకి. సో చెప్పకుండానే ఈ బేంబో బిర్యానీ ఉంటే బేంబో బిర్యానీ, లేదంటే బేంబో చికెన్ ఉంటే బేంబో చికెన్ అనమాట. సో ఇవైతే తీసుకొని వెళ్దాము. ప్రస్తుతానికి అయితే రెడీ అయిపోయాను నేను. సో బయలుదేరి వెళ్తూ దారిలోనే ఒక దగ్గర అనమాట ఎక్కడ కూడా నువ్వు అమ్మారు. ఒకే చోట బేంబో బిర్యానీ తర్వాత నుంచి బేంబో చికెన్ కూడా అమ్ముతుంటారు. అవి తీసుకొని ఇంకా మనం ఎస్కోట్ అయితే బయలుదేరుతాం. మా అన్నయ్య వాళ్ళ పాప ఈ పువ్వులు అయితే కోసిందిన పంపిస్తుంది చిట్టి తల్లి కోసము. మా పెరటి ఉంది కదా అక్కడ కోసినవి అనమాట. కోసిందని వచ్చింది చెల్లికి తీసుకెళ్ళనేసి ఈ పువ్వులు కూడా తీసుకెళ్తున్నాను, ఇక్కడ పెట్టిస్తున్నాను. ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చి మనము బేంబో బిర్యానీ దొరుకుతుందని చెప్పాను కదా, అక్కడైతే ఉన్నాము. ఈ ముందర ఇదంతా కూడా తయారు చేస్తున్నారు. అవును ఇదనమాట. మనకు ఎస్కోట్ నుండి వస్తున్నప్పుడు శివలింగపురం ఉంటుంది, అక్కడ దాని దగ్గరలో అనమాట. ఇది బాగుంటుందనా? ఈ అన్నవాళ్ళు అయితే తిన్నారంట. సిటీ మీద కొద్దిగా బాగానే ఉంది. హోటల్ మీద బాంబే బిర్యానీ ఏంటంటే అవును ఆయిల్ లేదు, కారం లేదు. ఓకే, అంటే సిటీ మీద దొరికేదానికంటే ఇక్కడ కాస్త పర్లేదు, బాగానే ఉంది అంటున్నారు. క్వాలిటీ బాగుంది కదనా? ఓకే ఓకే తప్పకుండా మనం కూడా ఈరోజు తీసుకొని, ఓకే తప్పకుండా మేము కూడా తీసుకుంటాము. కొబ్బరి బొండాల తర్వాత మంచి నూడిల్స్, తర్వాత మనకు ఫ్రైడ్ రైస్ ఇవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా చూడండి వెనకాల అవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడైతే అన్య వాళ్ళు ఇవన్నీ కూడా తయారు చేస్తున్నారు. ఇది అన్యానే. బాగున్నారనా? సో ఇది ఇక్కడ అన్నమాట అన్య అయితే ఇక్కడ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తుంటారు. బేంబో బిర్యానీ ఎంత, బేంబో చికెన్ ఎంతనా? చికెన్ అయితే 300 అండి, బిర్యానీ అయితే 350. చికెన్లో వాటర్ ఉండదు, ఆయిల్ ఉండదు, ఉల్లిపాయ ఉండదు, టమాటా ఉండదు. మన ట్రైబల్ న్యాచురల్ ఫుడ్ అండి. అవును బాంబో చికెన్. బిర్యానీ కూడా అంతే, వాటర్ లైట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది బిర్యానీ. ఇది ఎన్నాళ్ళుగా చేస్తున్నారన్నా మీరు? మేము 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇదేనా? ఓకేనా. ఈరోజు మాకు ఒకటి బేంబో బిర్యానీ ఇవ్వండినా. తప్పకుండా. అది ఆల్రెడీ అయిపోయిందనా? ఓకే తప్పకుండాను పార్సిల్ చేయండి, నేను తీసుకుంటాను. సో ఇదనమాట బేంబో బిర్యానీ వచ్చి 350, బేంబో చికెన్ వచ్చి 300 అనమాట. అంతే కదనా? సో పార్సిల్ చేయండి, ఒకటి నేను తీసుకుంటాను. ఇదైతే మనం తీసుకుందాం. తీసుకున్నాక ఇంకా ఇంటికి అయితే వెళ్దాం. ఇంటికి వెళ్ళేసి నిర్మల వాళ్ళకి అయితే దీంతో భోజనం అయితే చేయిద్దాము. ఇప్పుడు టైం వచ్చి 1:30 అయితే అవుతుంది. ఈ టైం నేను ఇక్కడికి అయితే వచ్చాను. ఇదైతే తీసుకున్నాను, వెళ్తున్నాను. ఫ్రెండ్స్ ఇదిగో కవర్లు అయితే ప్యాక్ చేసి ఇస్తారు. ఇదైతే తీసుకున్నాను నేను. వెళ్దాం మరి. బండి దగ్గర పెట్టేసి ఇదిగో సన్స్ అయితే ఉంది, ఇందులో పెట్టేయాలి. ఇది వాటర్ ఏమి లేక్ కాకుండాను మంచిగా పార్సల్ చేశారు. కవర్తో పాటుగా పేపర్లు చుట్టేసి ఇలా చేసి ఇచ్చారు. కట్టేసి ఇంకా బయలుదేరుతాం. ఈ సంచి దగ్గర అయితే ఉన్నాయన్నీ కూడాను. బిర్యానీ కూడా ఇక్కడ ఉందన్నమాట. పడుకున్నారా, తెల్లొస్తున్నారా? ఏటి చిట్టి పడుకొని ఉందా? ఏది నీ పెయింట్ ఏం చేశారా? ఊడిపోయిందా? స్కూల్ నుంచి ఎన్ని గంటలకు వచ్చావు? 4 గంటలకా? 12:30 కాదా? నీ ఒక్కడికి 4 గంటల వరకా? మధ్యాహ్నం వచ్చా? ఇది మా పెద్దమ్మ వచ్చింది చూడండి. హాయ్ మా, బాగున్నావా? వద్దు అలాగా బాకు. బాగున్నావు నిర్మా? అది చిట్టి నిద్రపోతుండిందినా, వచ్చేసరికి లేచింది. వచ్చి నా మీద పడుకుంది చూడండి చక్కగా. ఓహా జతీన్, స్కూల్లో ఎలా గడిచిందిరా ఈరోజు? ఇలాగ రా ఒకసారి, ఇట్రారా, ఇక్కడ రేటు వీడియోలో కనిపించు. ఏం చెప్పారు ఈరోజు స్కూల్లో? ఎన్నిసార్లు చెప్తారా వాళ్ళు? ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి రా మీకు? మొన్నటి నుంచి కదరా, ఎల్లుండికి. 15 నుంచేమో, 15 పెట్టారు. నీ ఒక్కడికే పెట్టేసినట్టున్నారు మంచిగా. కొంతమందికే. సూపర్. ఏది మన కొద్దిగా నీళ్ళు తాగుతాను. సో నీళ్ళు తాగేసిగా కాసేపు రెస్ట్ తీసుకుందాము. నిర్మా ఒకసారి రా, ఇక్కడ చూడు మైక్స్ ఉంటాయి, మైక్ తీసుకొని పెట్టుకో. అక్కడి నుంచి రావడానికి దెబ్బకి చెమటలు అయితే పట్టితే
మంచి వేడిగా ఉంది. ఎప్పుడైతే డమ్కు దాటాం కదా, అది తీసుకున్న తర్వాత అయితే మంచిగా వేడి అనేది స్టార్ట్ అయింది. పెట్టుకోమది నిర్మా, ఒకసారి తీ అక్కడ. ఎప్పటి నుంచి అడుగుతున్నది? అక్కడ కాదు, అక్కడక్కడ, అందులో ఆ సంచి దగ్గర ఉంటాయి. అదే ఏంటి చెప్పది? ఏంటది? బేంబు బిర్యానీ ఏంటంటే నాకు తెలియదు. బేంబు బిర్యానీ, బేంబు చికెనా ఏమో తెలియదు, చూస్తాను. నిర్మల అయితే తీస్తుంది. సో ఎప్పటి నుంచో అడుగుతుంది అనమాట. నాకు టైం కుదరక ఒకసారి లేట్ నైట్ వచ్చి ఇంకా తీసుకురాకుండా అలా వస్తుంది. అడ్డాకులు అవి అడ్డాకులు పెట్టిన మంచిగా కాల్చారు బిర్యానీ, బేంబు బిర్యానీ. ఒకసారి ఇదంతా కూడాను మనం అందరం కలిసి పంచుకుందాం. ఇది ఇద్దరికి సరిపోద్ది అన్నారు. చూద్దాం మరి ఎంతమందికి సరిపోద్దండి. చిన్నపిల్లలు మేమిద్దరు నలుగురు అవుతున్నాము. ఈ క్వాంటిటీ ఇదంతా కూడాను ఎంతవరకు వస్తుంది అనేది చూడాలి. ఇది తిన్న తర్వాత ఎలాగుంది దీని టేస్ట్ ఇదంతా కూడా ఎలాగుంది ఒకసారి మీతో పంచుకుంటాము. బాగుంటే మాత్రము దీని అడ్రస్ కూడా మీకు వీడియోలో మెన్షన్ చేస్తాను, చెప్తాను లాస్ట్లో. ఒకసారి చూడండి. వెళ్ళమ్మా, ప్లేట్ తీసుకొచ్చే. వేడిగానే ఉందా? వేడిగానే ఉంటుంది, ఎందుకంటే అప్పుడే వాళ్ళు కాల్చరని ఇచ్చారు. ఇది అక్కడ పెట్టేసే, ప్లేట్ తీసుకురా, పంపేసే. మీరు తిన్నారా లేదు? ఇంకా తినేసారా? అయినా పర్లేదు, వీడియో కోసం తినాలి ఇప్పుడు. జతినేడి మా చిన్న మేడం గారు నీకోసం పువ్వులు తీసుకొచ్చాను. మా కనకాంబరాలు తీసుకొచ్చాను తెలుసా? పువ్వులు పెట్టుకుంటావా? చెప్పు మేడం. ఎన్ని రోజులు ఎందుకు రాలేదనేసి. వెళ్ళి 2 రోజులు ఉండేది కదా, కోపం. అనా కరుస్తుంది. సరే దిగుమా, వెళ్ళి కుర్చీ దగ్గరికి వచ్చా. వేడికి కొద్దిగా ఇదైపోతుంది జుట్టు కూడా. ఇదే కుర్చీ అంట చూడండి. కుర్చీ దగ్గర కూర్చోమంటే నాన్న దగ్గరికి వచ్చింది. ఇది జుట్టుకి వచ్చిన బాధ. తీసురా వంపు. బిర్యానీ అయితే ఇప్పుడు ప్లేట్లు నింపుదు. ఎంత అవుతుంది? జతినికి నచ్చిన బిర్యానీ అట. ఎటుమా? ఇది ఎలా వస్తుంది? మామూలుగా ఇలా కొట్టు వస్తుంది. ఇంకా తినేస్తున్నాడు. కాజు జీడిపప్పు వచ్చింది. ఇందులో చికెన్ ఏం కలపరేమో అనుకుంటున్నాను వీళ్ళు. ఉంది ఒక ముక్క ఉందా? బేంబో చికెన్ బిర్యానీ. సో అందుకనేసే వేసినట్టున్నారు. అరే జతిను ముందు అవగొట్టేస్తావురండి. వరే తిన్నా తినరా, పర్లేదు తిను. ఇది ఈ ముక్కలన్నీ కూడా ఉన్నాయి చిన్నగా. ముక్కలన్నీ పీస్ పీసులు అయిపోయి మంచిగా ఇది ఇదైపోయినట్టున్నాయి. నిర్మల చేయి మొత్తం పెట్టేస్తుంది. మరి అది అందట్లేదు. నేను కొడతాను, నిందా నేను తీస్తానులే. నీకు చాలా మంచిగా ఆ చికెన్ పీసెస్ అన్ని కూడాను మంచి ముక్కలు కొడుతుంది నిర్మల. ఇంత పట్టుకో. ఈ బేంబు బిర్యానీ అయితే ఈ ప్లేట్లో వంపేద్దాం. నిర్మల వంపింది ఇది ప్లేట్లో, ఓ ప్లేట్ దగ్గరికి అయితే వచ్చింది. ఇంకా అంతే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. అడుగునుంది అదంతా కూడా ఇదైపోయింది. మామూలు వచ్చి మంచిగా తీసి తినేస్తున్నారు జతిన్న చిట్టి. వచ్చింది. ప్లేట్ పాడైపోయింది. పాడవుతే ఇంకొక కొంటామా? ఎక్కడరా? ఎందుకు? అయ్యో మొత్తం వచ్చినట్టుంది నిర్మా. సో మొత్తం బేంబలో ఉన్న బిర్యానీ మొత్తం అంతా కూడా వస్తుంది. ఇది ఇప్పుడైతే మనము ఇదంతా కూడాను వడ్డించుకొని తిందాం. 2 ప్లేట్ల దగ్గర అయితే వచ్చింది. అన్నీ కూడా అన్నాడు జతిన్ ఒకసారి ఇటు పక్కన అన్న ఇట్రా. ఇది చూడండి ఒకసారి, కరెక్ట్గా ఇద్దరికి మస్తుగా సరిపోద్ది. ఇది ఈ క్వాంటిటీ మాత్రము 350 రూపాయలు అయితే తీసుకున్నారు. ఇది ఇప్పుడైతే తిందాం. దీని టేస్ట్ ఎలా ఉంది అనేది చూద్దాం. అమ్మ ఆగున్నాను చిట్టి. ఇక్కడ మా జతిన్ గారు అయితే సైలెంట్గా వేసేస్తున్నాడు. ఇక్కడ ఉన్న ముక్కలన్నీ కూడా తీసాడు. ఇటు కాసి కూర్చోమని నేను ఇటు నుంచి తీస్తాను వీడియో. చిట్టిమా నువ్వు అక్కడ అమ్మ పక్కకి వెళ్ళమా. ఇందులో ఎక్కువ ముక్కలు ఉన్నాయి కదమ్మా. ఇది నాకేనా? అది మీరు తినండి. అయితే అందరు కలిపి పెట్టే ముక్కలన్నీ కూడా వడ్డిస్తుంది నిర్మల చిట్టికి. అక్కడ ఉంచు, అమ్మకి ఇదిగో తీసుకొచ్చిన బేంబు బిర్యానీ అయితే మంచిగా పంచుతుంది నిర్మల అందరికీను. అక్కడ ఈ ముక్కలు ఉన్నాయి చూడు, ఆ ప్లేట్లో వేసేసుకో. నాకు కొద్దిగా ఇవ్వండి.
మంచిది. ముక్కలు ఇస్తుందిరా అందరికీ అమ్మ. తీసుకొస్తున్న బేంబో బిర్యానీ అయితే ఇలా పంచుకొని తింటున్నాము. జతిన్, చిట్టి తల్లి, నేను, ఇంకా నిర్మల కలిసి. ఇదే వాళ్ళకి అది మీకు వేసుకోండి. ఇది బేంబో బిర్యానీ. ఎలాగుంది నిర్మల బేంబో బిర్యానీ? నచ్చిందా? కొంచెం పర్లేదు, బాగానే ఉంది. అంటే నార్మల్ బిర్యానీ కంటే ఇది మామూలు బేంబోలు పెట్టి చేస్తారు కదా, మంటలో కాల్చి. సో దానివల్ల ఎలాగుందో నేను కూడా తినలేదు. ఇంత వద్దే, నాకు వేరే ప్లేట్ ఒకటి తీసుకురండి, తీయండి. ముక్కలు కూడా పర్లేదు, ఎక్కువే ఉన్నాయి. ఈ చికెన్ ముక్కలు పర్లేదు కదమ్మా అందరికి కూడాను. ఎన్ని ముక్కలు ఉంటాయి దగ్గరికి? ఒక 10 ముక్కల పైన ఉంటాయా? 10 ముక్కలు ఉంటుంది. చికెన్ ముక్కలు కూడా పర్లేదు, అన్ని వాళ్ళు అయితే కొద్దిగా మంచిగానే వేస్తున్నారు. ఈ బిర్యానీ అంత ఎలా ఉందో తెలియదు. ఇది గారికాయ తీసింది కరెక్ట్గా. తింటావా జతిన్? అలాగా ఉంటే చూడు. టేస్ట్ మాత్రం బాగానే ఉంది. చికెన్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకొంచెం ఉంటే సాయంత్రం తింటారు వీళ్ళు. తీసేస్తున్నాను చూడు. నేను కొద్దిగా ఉంటుంది అనుకున్నాను నిర్మా, కానీ ఇంత ఎక్కువ ఉందని సరిపోద్ది ఒక పూట కూరది. అవును, ఒక పూటకి 300 రూపాయలు పెడితే ఈ బేంబో బిర్యానీ అనేది సరిపోద్ది. ఈ జీడి పలుకులు కూడాను ఎక్కువ వేస్తున్నారు. ఇవి బాగానే ఉన్నాయి. తిందాం ఒకసారి. ఇది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఇలా బేంబో బిర్యానీ. మరి మీరు తిన్నప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కానీ మేము తింటున్నది మాత్రం మంచిగా ఉంది. అది నిర్మా బాగుందా జతేన్? నచ్చిందా బేంబో బిర్యానీ? బాగుందా? ఈ బేంబో బిర్యానీ అయితే చాలా బాగుంది. మీరు ఒకవేళ ఎప్పుడైనా తీసుకోవాలనుకుంటే అరకు వెళ్ళే రూట్లోని కాశీపట్నం దాటాక తుమ్మన వలస అని ఉంటుంది. తుమ్మన వలస నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళక ఒక కలవాటు ఉంటుంది. కలవాటు పక్కనే ఇదంతా కూడాను. అక్కడైతే వీళ్ళు చేసి అమ్ముతుంటారు. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా వస్తే, బాగుంటుంది. టేస్ట్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. టేస్ట్కి మాత్రం పర్లేదు కదా, బాగుంది. అందుకు అన్నారే మన్య వాళ్ళు, ఆ బయట సిటీ కాసి దొరికే వాటికంటే ఈ బిర్యానీ చాలా బాగుంది, టేస్ట్ మాత్రం చాలా మంచిగా వచ్చింది, తీసుకోండి అని అన్నారు. సరే తీసుకున్నాము, తిన్నాం మేము కూడాను. బాగానే వచ్చింది. ఈ ఫ్లేవర్ అంతా కూడా బాగుంది. మనం కూడా ఎప్పుడైనా ట్రై చేద్దాం బేంబో బిర్యానీ అనేది ఎలాగొస్తుందో. మేము వీడియోస్లో చేసి తిన్నాము, బాగానే వచ్చింది. కానీ ఈసారి మా ఫ్యామిలీతో ఎప్పుడైనా ట్రై చేయాలి ఎలాగొస్తుంది ఏంటండి. బేంబో బిర్యానీ, బేంబో చికెన్ ఇవన్నీ కూడా. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఈరోజు వ్లాగ్ అయితే ఇదన్నమాట. నిర్మలకి ఎప్పటి నుంచో ఈ బేంబో బిర్యానీ అయితే తీసుకొచ్చి ఇద్దామనేసి అనుకుంటుండే. నిర్మల కూడా చాలాసార్లు అడిగింది, బేంబో బిర్యానీ తీసుకొచ్చి ఇస్తానన్నా ఇవ్వలేదు అనేసి. సో అనుకోకుండా ఈరోజు వస్తుంది, దాంట్లో ఈ ఆలోచన అయితే వచ్చింది, తీసుకెళ్ళి ఇద్దాము ఒకవేళ ఉంటాయనేసి వచ్చాను. ఉండింది, తీసుకొచ్చాను, తిన్నాము. మేము నలుగురు కూడాను, అంటే పిల్లలకు తినలేరు, కొద్దిగా తిన్నారు. మేమిద్దరు కూడా సరిగ్గా తినలేకపోయాం కదా, ఇంకా ఉంది, ఒక ఇంత దగ్గరికి ఉంటుంది, అది ఒకరికి సరిపోద్ది, అంత అయితే మిగిలింది. తీసుకెళ్ళి పెట్టాడు వాళ్ళ చెల్లికి. పట్టేసింది నాన్న. ఎలాగుంది మా? ఓకేనా? ఏయ్ తప్పు, వీడియో చేస్తున్నాం, అల్లరి చేయకూడదు, గొప్ప అల్లరి చేస్తుంది. సో ఈరోజు అయితే బేంబో బిర్యానీ మంచిగా తిన్నాం. మీరు కూడా ఎప్పుడైనా కావాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్ ఏం లేదు మీకు పెట్టడానికి, ఒకసారి ట్రై చేయండి. ఇటు కాసి వస్తే మాకైతే పర్లేదు, బాగా అనిపించింది, మాకు తగినట్టుగానే ఉందన్నమాట. 300కి అది ఓకే కదమ్మా? 300కి పర్లేదు. 350 సారీ. బేంబో చికెన్ వచ్చి 300, ఇది బిర్యానీ వచ్చి 350 రూపాయలు అనమాట. సో అదే నోటిలో మాటలు కూడా దొరుకుతున్నాయి, సరిగా రావట్లేదు. సో ఈ బ్లాగ్ అంతా కూడా మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ బ్లాగ్ నచ్చుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని బ్లాగ్స్ కోసం మన అరకు ట్రైబల్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాము. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్.